ప్రార్థన చేసుకుందామండి. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. మా తండ్రివైన దేవ, నీ గ్రంథములో నుంచి కొన్ని విలువైన సంగతులు నీ పిల్లలకు వివరించుట కొరకు సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక విత్తపడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని గమనించటానికి, గ్రహించటానికి వివేచనతో కూడిన జ్ఞానాన్ని నీ పిల్లలకు అనుగ్రహించమని అడుగుచున్నాను. ఈ ఆరాధన ముగిసే వరకును కూడా తండ్రి, ఎలాంటి అల్లరును ఆటంకమును లేకుండా మీరే మా అందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రభువును మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థనా విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్. క్రీస్తునందు చేరవలసినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా యొక్క వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇంత మంచి సమయాన్ని మనందరికీ అనుగ్రహించిన తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియులారా, సంఘానికి వస్తున్నటువంటి విశ్వాసులు గమనించవలసిన ఆలోచనతో కూడినటువంటి ఒక సందేశాన్ని ఈరోజు దేవుని గ్రంథంలో నుంచి మనం తెలుసుకోవడానికి దేవుడు ఒక మంచి చక్కటి అవకాశాన్ని మనకిచ్చినందుకు మనం ఎంతగానో ధన్యులమై ఉన్నామని మనం భావించాలి. ఎందుకంటే ప్రియులారా, ఎక్కడో చీకట్లో బ్రతుకుతున్నటువంటి అజ్ఞానపు పాపమనే బంధకముల చేత బంధించబడినటువంటి మనల్ని క్రీస్తు ద్వారా విడిపించి రక్షణ కలిగించి తన వెలుగులోనికి తీసుకొచ్చినటువంటి పరిశుద్ధులు, ఏర్పరచబడినటువంటి రాజులైన యాజక సమూహం ఎలా ఉండుట కొరకు లోకములో ఉన్న వారిని సంఘములోకి దేవుడు చేర్చాడు, ఆహ్వానించాడు, పిలిచాడు అనేది మనం లేఖనములోకి వెళ్ళి కొన్ని మూలాలు పరిశీలన చేయగలిగితే ప్రియులారా, పాపులుగా బ్రతుకుతున్న మనల్ని తన కుమారుడైన క్రీస్తు ద్వారా పరిశుద్ధపరచబడిన మనల్ని పరిశుద్ధులతో పాటు ఒక కుటుంబ సభ్యుడుగా, సంఘ సభ్యుడుగా, సభ్యురాలుగా సంఘములోకి చేర్చాడు. ఎలా బ్రతకమని చేర్చాడు? సంఘములో పరిశుద్ధులుగా ఉండుట కొరకు పిలిచాడు. పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి బ్రతకమని చెప్పాడు. పరిశుద్ధతను కోల్పోతే నరకానికి జారిపోతారని గ్రంథం మనకి నిత్యము హెచ్చరిస్తున్న మన ప్రవర్తనను, మన యొక్క తీరిని మనం మార్చుకోకపోతే ఎంత కఠినమైనటువంటి శిక్ష ఉంటుందో అని బైబిల్లో రాయించిన తమ ప్రవర్తనను మార్చుకోనటువంటి విశ్వాస యాత్ర ముగింపు నిత్య నరకం అని గ్రంథం చెప్తా ఉంది. కనుక సంఘాలపై క్రీస్తు మోపుతున్న నేరాలు ఎందుకు? సంఘములోకి వచ్చేసిన తర్వాత మరలా క్రీస్తు వారు నేరాలు మోపవలసిన అవసరం ఎందుకు వచ్చింది? నేరం చేసేవారు సంఘం వెలుపటున్నటువంటి వారు, కానీ సంఘంలోకి వచ్చిన వారు నేరస్తులని బైబిల్ అంటుందంటే సమాజంలో ఉన్నవారు కంటే కూడా ఘోరమైన వాళ్ళు ఈ నేరాలు చేసేవాళ్ళు సంఘంలో ఉన్నవాళ్ళు. భక్తిహీనుడు అని బైబిల్ అంటుంది, దుష్టులు అని బైబిల్ అంటుంది. ఒక్కసారి బాప్తీసనం అనే క్రియ ద్వారా సంఘములో చేర్చబడిన తర్వాత నీకున్నటువంటి పరిశుద్ధతను, నీకున్నటువంటి భక్తిని విడిచి నువ్వు మరలా లోకం వైపుకి వెళ్ళిపోతే ఈ వెళ్ళిపోయినటువంటి స్వభావాన్ని, తిరిగిపోయినటువంటి తత్వాన్ని మరలా మార్చుకున్నటువంటి నీ స్వభావాన్ని బట్టి బైబిల్ అంటుంది కదా, అనీతిమంతులు, భక్తిహీనులు, దుష్టులు, నిత్య నరకానికి జారిపోయేటటువంటి అవిశ్వాసులని బైబిల్ చక్కటి వివరణాత్మకమైన సందేశాలు ఈ సమాజానికి అందిస్తున్న, భక్తులుగా పిలువబడుతున్న వారిలో భయం అనేటటువంటి తత్వము లోపించటం వలన వారు దేహ సంబంధమైన క్రియలను విడిచిపెట్టలేకపోతున్నట్టుగా బైబిల్ మనకు చెప్తా ఉంది. ఎందుకు నేడు సమాజంలో ఉన్నటువంటి క్రైస్తవులు పాపాన్ని మానలేకపోతున్నారంటే బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంది. ప్రియులా, చదువుకొని మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. కీర్తనల గ్రంథం. ఎందుకు క్రైస్తవులను పిలువబడుతున్న వారు పాపాన్ని మానలేకపోతున్నారు? ఒకసారి ఆ మాటలు మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం
4వ అధ్యాయం వచనము 4 మొదటి లైన్ చూద్దాం. భయము నొంది పాపము చేయకుడి. అంటే ఏమి ఉంటే మనం ఏం చేయమని చెబుతున్నాడు ఇక్కడ కీర్తనకారుడు? మనిషిలో భయం ఉండాలి. ఏ భయం? దేవుని భయం. దేవుని భయం క్రైస్తవునిలో ఉంటే, క్రైస్తవుడని పిలువబడుతున్న వాడిలో దేవుని భయం పరిపూర్ణంగా నింపబడితే, ఆ క్రైస్తవుడని పిలువబడుతున్నవాడు పాపం చేయడు. మరి ఈరోజు పాపం చేస్తున్న క్రైస్తవులందరూ ఎందుకు చేస్తున్నారని ఈ మాటను బట్టి మనకు అర్థమవుతుందండి. భయం లేదు. ఎవరి భయం లేదు? దేవుని భయం లేదు. దేవుడు చూస్తున్నాడు. చూస్తున్నటువంటి దేవుడు ఏదో ఒక రోజు నన్ను శిక్షిస్తాడు. కనుక దేవునికి ఇష్టము లేనటువంటి క్రియలు నేను చేయకూడదు. దేవునికి ఇష్టము లేని క్రియలు నేను చేస్తే దేవుని యొక్క ఘనమైన నామానికి అపకీర్తి వస్తుంది, ఆయనకు అవమానం జరుగుతుంది. కనుక ఇట్లాంటి నీచమైనటువంటి కార్యాలు ఇదిగో నేను క్రైస్తవుని అయిన తర్వాత చేయకూడదు. ఒకరోజు అజ్ఞానములో బ్రతుకుతున్నప్పుడు, చీకట్లో బ్రతుకుతున్నప్పుడు, లోకంలో బ్రతుకుతున్నప్పుడు, సంఘములో చేర్చబడక ముందు ఇదిగో నేను జ్ఞానము లేనిదానిగా, జ్ఞానము లేనివాడుగా ఇట్లాంటి అసహ్యకరమైన కార్యాలు జరిగించాను. ఇప్పుడు సంఘములో చేర్చబడ్డాను, రక్షింపబడ్డాను, సత్యమును గూర్చినటువంటి జ్ఞానాన్ని పొందుతున్నటువంటి నేను నా దేవునికి అవమానకరమైన క్రియలు చేయటానికి వీల్లేదు అన్న తలంపు నీలో పుట్టాలి, అన్న ఆలోచన నీకు రావాలి. ఎందుకంటే అసలు నిన్ను ఎందుకు కొరకు పిలిచాడో ఆ పిలుపుకు తగినటువంటి పరమార్థాన్ని నువ్వు గమనించాలా. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూద్దాం ప్రియులారా. ఎందుకు పిలిచాడో దేవుడు నువ్వు గమనించాలి ఈ విషయాలు. సంఘానికి వస్తున్నాం పోతున్నాం అంటే సరిపోదు. అసలు ఎందుకు పిలిచాడు సంఘంలోకి నిన్ను? ఏలయనగా తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండటానికి పిలవలేదు. లోకంలో ఉన్నటువంటి నిన్ను, సమాజంలో బ్రతుకుతున్న నిన్ను సంఘములోకి ఎందుకు పిలిచాడు దేవుడు? నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలి. ఎందుకు పరిశుద్ధంగా బ్రతకాలి? పరిశుద్ధత లేకుండా ఎవ్వడును ప్రభువును చూడలేడు. ఎందుకంటే పరిశుద్ధమైన పట్టణానికి వారసులం, ఈ భూమి మీదకి వచ్చిన పరదేశులం. యాత్రలో ఉన్నటువంటి యాత్ర చేస్తున్న యాత్రికులందరూ గమనించవలసిన సత్యం, నిన్ను దేని కొరకు సంఘానికి పిలిచాడు? పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు. పరిశుద్ధులుగా ఉండటానికి సంఘానికి పిలిచిన తర్వాత లోక మర్యాదతో ఏంటి నీకు పని? చెప్పాడా లేదు ఈ మాట? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఏది మంచి, ఏది చెడు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు అన్న సెన్స్ నీకు ఉండాలి. సంఘంకి వచ్చిన తర్వాత మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఏమంటే అనుసరించమన్నాడా అనుసరించొద్దన్నాడా? ఒకవేళ సంఘములో చేర్చబడిన తర్వాత, పరిశుద్ధుడుగా పరిశుద్ధురాలుగా ఎన్నిక చేయబడిన తర్వాత నువ్వు లోక మర్యాదను అనుసరిస్తే నిన్నేమంటున్నాడు తెలుసా దేవుడు? యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడు. మందిరానికి వెళుతూ లోక మర్యాదను అనుసరించే వారిని ఏమని పిలుస్తున్నాడో, దేవునికి ఏమవుతారో ఒకసారి మీరు చూడండి. వాళ్ళు ఏమంటున్నాడు అక్కడ? వ్యభిచారులారా, ఈ లోక స్నేహం, దేవునితో వైరం. ఏమండి, దేవునికే మనం శత్రువులుగా మారిపోతే ఎక్కడుంది మనకు జీవం? ఎక్కడుంది మనకు బ్రతుకు? ఎక్కడుంది మనకు ఆశీర్వాదం ఈ భూమి మీద? ఆలోచించాలి కదండి. తెలియక పిల్లోడు తప్పు చేసిందంటే వాడికి తెలియచెప్పి మార్చుకునే అవకాశం ఉంది, అవునా కదా? మరి తెలిసి తప్పు చేస్తే క్షమించడు దేవుడు. తెలుసా మీకు ఇది? తెలిసి తప్పు చేస్తే క్షమాపణ లేదండి. తెలియక తప్పు చేస్తే క్షమిస్తాడు దేవుడు. అందుకే నువ్వు సంఘములోకి చేర్చబడటానికి ముందు చేసినటువంటి తలంపులన్నీ, తప్పులన్నిటికీ ఒక్కసారి క్షమించాడు దేవుడు. క్షమించేసి రక్షణ కల్పించి రక్షణలోకి నీకు ఆహ్వానం పలికాడు. మరి రక్షణలోకి వచ్చిన తర్వాత మరలా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని మరలా నువ్వు తప్పు చేస్తే ఈ తప్పుకు క్షమాపణ లేదు. ఉందా?
లేదని మన గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. ఎందుకు సంఘాల పైన క్రీస్తు నేరారోపణ చేస్తున్నాడు సంఘం పట్ల? ఏంటి సంఘములో ఉన్న లోపం ఏంటి? ఆనాడు కొన్ని సంఘాలను మనకి ఆదర్శంగా చూపిస్తున్నాడు, ఉదాహరణగా హెచ్చరిస్తున్నాడు. నేడు మనం ఉన్న సంఘములో మన స్థితి ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది? ఏదో ఆచారబద్ధంగా సాంప్రదాయబద్ధంగా మన మందిరానికి వచ్చి పోతూ ఉంటే ఉపయోగం లేదు. దానివల్ల పరిశుద్ధులని పిలువబడాలి, పరలోకం అనే మహాలోకానికి చేర్చబడాలంటే మన బిహేవియర్ బాగుండాలి, మన ప్రవర్తన బాగుండాలి. అందుకే క్రైస్తవ్యం భక్తి జీవితం అంటే అలంకరణతో సంబంధం లేనిది, వస్త్రధారణకు సంబంధం లేనిది, ఆచారాలకు సాంప్రదాయాలకు సంబంధం లేనిది. ప్రవర్తన మీద డిపెండ్ అయి నీ పరిశుద్ధతను కాపాడుకోవలసినటువంటి బాధ్యత కలిగినది క్రైస్తవ పరిశుద్ధతకు నిదర్శనమైనటువంటి విధానం. అందుకే బైబిల్ గ్రంథంలో కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు గ్రంథంలో హెచ్చరించాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో పౌలు గారు ఎఫెసీ సంఘంతో కొన్ని మాటలు చెబుతున్నాడండి. సంఘములకు వచ్చినటువంటి మీలో అసలు ఎలాంటి స్వభావం, ఎలాంటి తత్వం మీలో ఉండకూడదని 5వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. ఎందుకు ఈ పదాన్ని వాడుతున్నాడు? అక్కడ కొరింథీ సంఘంలో చెప్పాడు, ఇక్కడ ఎఫెసీ సంఘంలో చెబుతున్నాడు. భవిష్యత్తులో రాబోతున్నటువంటి సంఘాలన్నిటిని ఉద్దేశించి కూడా ప్రవచనములో మాట్లాడుతున్నాడు నెరవేర్పుగా. కొన్ని సందర్భాలు మనం చూద్దాం. ప్రవచనములో ఉంది, దీని గురించి నెరవేర్పులో ఉంది. భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో జరగబోతున్నటువంటి ప్రతి చర్యను గూర్చి దేవుడు చక్కగా తన గ్రంథంలో రాయించాడు. వాటిలో కొన్ని మాటలు మాత్రమే ఈ సందర్భంగా మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో మీలో, ఒక్క నిమిషం అక్కడ ఆగుతాం. మీలో అంటే లోకంలో ఉన్నోళ్ళనా, సంఘంలో ఉన్నోళ్ళనా? సంఘములో ఉన్నవాళ్లే. సంఘములో ఉన్నటువంటి మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. చెయ్యకూడదన్నాడా, ఎత్తకూడదన్నాడా? అసలు నువ్వు మాట్లాడటానికి కొడలేదు. శరీర సంబంధంగా చేయటం గురించి కాదు ఇక్కడ మాట్లాడుతుంది. అసలు వాటి గురించి మాట్లాడటం కానీ, వాటి గురించి వినటం కానీ ఇది పరిశుద్ధులకు తగదంటున్నాడు. తగినదా? తగనది. వాటి పేరు ఎత్తకూడదంటే తగదు మనకి. వాటి పేరు ఎత్తకూడదు మనం. తగినదా తగనదా? అవును. ఏముంది అక్కడ? మళ్ళీ చదవండి ఒకసారి ఆ మాట. ఇదే పరిశుద్ధులకు తగినది అన్నాడు. అంటే వాటిని ఎత్తకోకుండా ఉంటే అది మనకి సరైనటువంటి పదం. ఒకవేళ మనం ఎత్తామనుకోండి, మనం పరిశుద్ధులము కాదంటుంది గ్రంథం. ఏమంటే పేరే ఎత్తకూడదని చెబుతుంటే మరి క్రియలు చేయొచ్చా? మీరు చెప్పండి ఒకసారి. క్రియలు చేయొచ్చా? అసలు పేరే ఎత్తొద్దు, వాటి గురించి మీరు వినొద్దు, వాటి గురించి మీరు మాట్లాడొద్దు. ఆ స్త్రీ ఎట్ట, ఈ పురుషుడు ఎట్ట, వాళ్ళు వాళ్ళతో వెళ్తున్నారు, వీళ్ళతో వెళ్తున్నారు, ఇట్లాంటి దౌర్భాగ్యమైనటువంటి దుర్భాష నీకెందుకు? నువ్వు మాట్లాడటానికి లేదు, నువ్వు వినటానికి లేదు. అందుకే మొదటి కీర్తనలో ఏమన్నాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక. నీకెందుకు వాళ్ళతో నీకేంటి పని? దుష్టుల ఆలోచనతో నీకు పనేంటి? పాపుల మార్గమున నువ్వెందుకు? అపహాసకులు కూర్చున్న చోట నువ్వెందుకు? నీ రూటు మారింది, నీ ప్రవర్తన మారింది, నువ్వుండే చోటు మారింది. నీకేంటి వాళ్ళతో పని? ఇంత క్లారిటీగా బైబిల్ మాట్లాడుతూ ఉంటే పరిశుద్ధులు తన ప్రవర్తన కాపాడుకోవలసిన బాధ్యత ఎవరిదండి? ఎవడి ప్రవర్తనను వాడే కాసుకోవాలి, సరిచేసుకోవాలి. అందుకే మాట్లాడుతున్నాడు కదా. మరొక్క మాట చూద్దామా? మరొక్క మాట పేతురు గారు రాసిన మొదటి పత్రికలో చాలా వివరణాత్మకమైన సందేశాలు ఆయన మాట్లాడుతున్నాడు. చక్క చూద్దాం కొన్ని మాటలు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14-16 కలిసి ఉంటాయి. కంటిన్యూషన్ చేసి మొత్తం చదువుతాం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా చూడండి, కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. ఏమన్నాడండి? చాలా క్లారిటీ చెప్తున్నాడు సంగమా.
మీరు నేరాలు చేయకుండా ఉండాలంటే, మీ మీద నేరారోపణ దేవుడు చేయకుండా ఉండాలంటే, దేవుడు చాలా క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? మీకుండినటువంటి అజ్ఞాన దశలో ఉన్నటువంటి ఆశలు ఏవైతే ఉన్నవో, సంఘములో చేర్చబడటానికి ముందు ఏవైతే క్రియలు నువ్వు చేశావో, ఏవైతే నువ్వు అనుసరించావో, సంఘములోకి వచ్చిన తర్వాత వాటిని అనుసరించటానికి ఇక వీలు లేదు. ఒకవేళ అనుసరిస్తే నిన్ను దేంతో పోలుస్తున్నాడు? ఒకసారి కొన్ని మాటలు చూద్దామా? ఇదే పేతురు గారు రాసినటువంటి రెండవ పత్రిక, వద్దన్న విషయాలు చేస్తే, వద్దన్న క్రియలు, వద్దన్న ఆశలలోకి మళ్ళా నువ్వు వెళ్ళిపోతే, వదిలిపెట్టిన వాటి కోసం మరలా నువ్వు పరుగులెడితే నిన్ను దేంతో పోలుస్తున్నాడు? పేతురు గారు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 21-22 వచనాలు చూద్దాం. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గమును అనుభవపూర్వకముగా తెలియకుండుటే వారికి మేలు. అంటే తెలుసుకున్న తర్వాత తప్పు చేస్తే ప్రమాదం ఉందా? అంతే కదండి మరి చెబుతుంది అక్కడ. తెలియకుండా తప్పు చేస్తే క్షమాపణ ఉంది. తెలిసి తప్పు చేస్తే, అసలు దాని గురించి తెలుసుకోకుండా బ్రతికితేనే నీకు మేలంటున్నాడు. మరి తెలుసుకొని తప్పు చేస్తే ఘోరమైన శిక్ష ఉంది. చూపిస్తాం మీకు లాస్ట్లో. నెక్స్ట్ 22 మాట చదువు. కుక్క తన వాంతికి తిరిగినట్లు. ఏది తిరిగేది? కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడుగబడిన పంది బురదలోకి దొర్లుటకు మళ్ళినట్టు అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించును అన్నారు. ఎవరికి? సంఘములో చేర్చబడి పరిశుద్ధులుగా ఉండటానికి పిలవబడినటువంటి వారు మరలా విడిచిపెట్టిన ఆశలు, మరలా విడిచిపెట్టినటువంటి క్రియలకు తిరిగినటువంటి వీరు వేటితో సమానం? కుక్కతో సమానం, పందితో సమానం అంటున్నాడు. ఏంటి వాటి స్వభావం? కుక్క కక్కిన కూటి కోసం ఆశపడుతుంది, పంది కడగబడిన తర్వాత మరలా బురదలోకి వెళ్ళిపోతుంది. అట్లాంటి స్వభావంతో క్రైస్తవుడుగా నువ్వు సంఘములో ఉండటానికి వీల్లేదు. ఒకవేళ అలాంటి స్వభావంతో నువ్వు ఉంటే నీ మీద నేరారోపణ జరుగుద్దా? జరగదా? జరుగుద్దేనే కదండి బైబిల్ చెప్తుంది. అందుకే ఏమంటున్నాడు? ఇప్పుడు కంటిన్యూషన్ చేయండి. 16వ వచనం. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడయున్న ప్రకారం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనములో 2వ లైన్ చదువుతున్నాను నేను. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడయున్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. జాగ్రత్త అంటున్నాడు దేవుడు, హెచ్చరిస్తున్నాడు. మిమ్మల్ని పిలిచిందే పరిశుద్ధులుగా ఉండటానికి, పరిశుద్ధులుగా బ్రతకటానికి, పరిశుద్ధతను కాపాడుకోవటానికి పిలిచాను మిమ్మల్ని. వెలుగులోకి వచ్చిన మీకు చీకటి సంబంధులతో, చీకటి క్రియలతో, చీకటి సంబంధమైనటువంటి దేహ క్రియలతో ఏంటి ఇంకా మీకు పని? మీరు దేహ సంబంధులా, ఆత్మ సంబంధులా? ఆలోచన చేయండి ప్రియమైన దేవుని వారలారా. అందుకే సంఘాన్ని గురించి కొన్ని మాటలు మనం చూడగలిగితే, అసలు సంఘాన్ని ఎందుకు కట్టాడు, సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఆ సంఘములో ఉన్నటువంటి జనుల ప్రవర్తన విధానం ఎలా ఉండాలో కొన్ని మాటలు మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, ఈ కట్టబడినటువంటి ప్రభు యొక్క సంఘం ఈ సమాజానికి, సత్యానికి ఆధారంగా ఉండాలి. ఆధారంగా ఉండవలసినటువంటి సంఘం ఈరోజు నేరారోపణ చేయించుకునేలాగా ఎదిగిపోతుందంటే సంఘములో ఏమి నశించిపోతుందో మీరు ఆలోచించండి. ఏమి దూరం అయిపోతుంది సంఘానికి మీరు ఆలోచించండి అని అంటే బైబిల్ చెబుతుంది కదా, నేడు సమాజంలో జరుగుతున్న దాన్ని బట్టి సంఘములో సత్యము కరువైపోతుంది, హెచ్చరికలు కరువైపోతున్నాయి, గద్దింపులు కరువైపోతున్నాయి. ఈరోజు జబర్దస్త్ ప్రోగ్రాంలో జరుగుతున్నటువంటి కామెడీలు, కల్పన కథలు, కట్టు కథలు, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాములు ఇవన్నీ జరుగుతుంటే పాపి ఎందుకు మారతాడు? పరిశుద్ధపరచబడినటువంటి వారు తమ ప్రవర్తనను ఎందుకు నిలుపుకోలేకపోతున్నారు అంటే వాక్యానుసారమైన గద్దింపులు సంఘానికి జరగట్లేదు గనుకనే క్రైస్తవులు తమ ప్రవర్తనను విడిచిపెట్టి మరలా పడిపోతున్నట్టుగా కనపడుతుంది సమాజంలో.
అందుకే చెబుతున్నాడు ఆయన. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనం చూడగలిగితే జాగ్రత్తగా ప్రియులారా, సంఘ కాపర్లకు చెబుతున్నాడు, సంఘములో అధ్యక్షత వహిస్తున్న వారికి చెబుతున్నాడు, విశ్వాసులకు చెబుతున్నాడు, ఎవరిని గూర్చినటువంటి జాగ్రత్త, ఎవరికి అప్పచెప్పినటువంటి బాధ్యతలు వాళ్ళు సక్రమంగా నెరవేర్తించాలి, కొనసాగించాలని హెచ్చరిస్తుంది గ్రంథం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం చూద్దాం ప్రియులారా. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు. ఎవరి సంఘం? ఎవరు రక్తం పెట్టారు? ఎవరు రక్తం ఇచ్చి కొన్నది? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండండి. సంఘానికి బోధించేటటువంటి వారు చాలా జాగ్రత్తగా బోధించాలి, లేదంటే సంఘం పాడైపోతుంది. మీకు అప్పచెప్పినటువంటి బాధ్యతను జాగ్రత్తగా కొనసాగించాలి. ఎందుకంటే బాధ్యత కలిగి దేవుడు దీన్ని కట్టాడు. దీని వెనకాల చాలా దేవుని యొక్క ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశాన్ని మనం సఫలపరచాలి. అలా చేయాలంటే దేవుడు మనకు అప్పచెప్పినటువంటి బాధ్యతలను మనం సక్రమంగా కొనసాగించుట విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉంటేనే ఈ మందను మనం కాపాడుకోగలుగుతాం, సంఘాన్ని మనం రక్షించగలుగుతాం. మరి బోధ ప్రకారం బాధ్యతలు లేకపోతే సంఘం పాడైపోతుందని గ్రంథం హెచ్చరిస్తుందయ్యా. మీరు ఆలోచించండి, ఈరోజు సంఘాల్లో కోల్పోతున్నవేంటి, సంఘములు జరుగుతున్నవేంటి? జాగ్రత్తగా మీరు వినగలిగితే ప్రియమైన దేవుని వారులారా, చాలా ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం చూడండి, 16వ వచనం. 11వ అధ్యాయం 16వ వచనం. ఎవడైనను కలహ ప్రియుడుగా కనబడిన ఎడల మాలోనైనను దేవుని సంఘములోనైనను ఇట్టి ఆచారం లేదని వాడు తెలుసుకొనవలెను. ఏముండకూడదు సంఘంలో? కలహం అంటే గొడవలు. సంఘములో గొడవలు ఉండటానికి వీల్లేదు. సమాజంలో పడవచ్చు గొడవలు, కానీ సంఘములోకి వచ్చేసిన తర్వాత నీకు ఇక గొడవలతో పని లేదు. ఉందా? లేదు గొడవలతో పని నీకు. కనుక 17వ వచనం అంటున్నాడు, మీకు ఈ ఆజ్ఞనిచ్చుచు మిమ్మును మెచ్చుకొనను. మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలు కొరకు కాదు. సంఘములో ఎలా కూడుకుంటున్నారు? మీరు మేలు కొరకు కూడుకుంటున్నారా, కీడు కొరకు కూడుకుంటున్నారా? మేలు కొరకు కూడుకునే తత్వం మీలో ఉంటే మీలో కలహాలు ఉండకూడదు. మీలో కలహాలు ఉండి కూడుకుంటే ఈ కూడుకోవటం వలన, అంటే సంఘముగా కూడుకోవటం వలన మీకు మేలు కాదంటున్నాడు, మీకు క్షేమం కాదు. మీలో అసూయ, స్వార్థం, కక్షలు, ఈర్ష్య అన్నీ పెట్టుకొని సంఘములో పరిశుద్ధమైనటువంటి ఆకారంతో అలంకరణతో ముసుకేసుకొని ఇక్కడ కూర్చుంటే అది నీకు కీడే అంటున్నాడు దేవుడు. లేదా నేడు సంఘాల్లో ఈ తత్వం. అందుకే 18లో అంటున్నాడు, మొదటి సంగతి ఏమనగా మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను, కొంత మట్టుకు ఇది నిజమని నేనే నమ్ముచున్నాను. అలా ఉంది మీ బిహేవియర్ కొరింథీ సంఘం అంటున్నాడు. నేడున్న క్రైస్తవ సంఘాల్లో లేవా ఇవి? కక్షలతో లేరా సంఘాల్లో? అసూయలతో లేరా సంఘాల్లో? కలహాలతో లేరా సంఘాలలో? ఇంటికాడ దెబ్బలాడుకుంటారు, చక్కగా వచ్చేసి ఎవరి కాళ్ళు విడివిడిగా కూర్చొని ముసుగులు వేసుకొని ఎంతో పరిశుద్ధమైన భక్తుల్లాగా ఇక్కడ నటిస్తూ ఉంటారు సంఘాల్లో. ఒకవేళ బోధించే బోధకుడు తెలియకపోవచ్చు మీ వేషధారణ. ఎవరో తెలుసండి? దేవునికి తెలుసు, దేవుడు చూస్తున్నాడు. కనుక జాగ్రత్త, మనం భయపడాలి. అందుకే మరొక మాట చెబుతున్నాడు. ఇదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం వచనం కూడా 3. ప్రియులారా, ఎంత బాగుంటుంది ఆ మాట చూడండి. మీలంటే మళ్ళీ మీరెవరు? మీలంటే మీరే పరిశుద్ధులుగా ఉండటానికి సంఘముగా ఏర్పాటు చేయబడిన మీలో అసూయలు, కలహములు ఉండగా మీరు శరీర సంబంధులైన మనుషులే కదా. ఏమంటారండి పౌలు గారు? ఏమండి, పరిశుద్ధులుగా పరిశుద్ధాత్మతో నింపబడి యాజకులుగా, రాజులైన యాజకులుగా ఏర్పాటు చేయబడినటువంటి ఒక సమూహమైన మీలో కలహములు, అసూయలుంటే మీరు శరీర సంబంధులా, ఆత్మ సంబంధులా అడుగుతున్నాడండి ఆయన. మీరు ఎవరి సంబంధులు? మీరు శరీర సంబంధులు అంటున్నాడు ఆయన. అందుకే సంఘాలపై క్రీస్తు మోపుతున్న నేరాలు, ఈ నేరాలన్నీ మీలో ఉంటే, ఇట్లాంటి స్వభావాలన్నీ మీలో ఉంటే
మీరు ఎలా ఆత్మానుసారులుగా ఉంటారు, ఎలా పరిశుద్ధులుగా ఉంటారు, మరణం తర్వాత ఎలా పరలోకానికి వెళ్తారు ఆలోచించాలి కదండి. మనం ఒకప్పుడు తెలుసో తెలియకో, తెలిసి కాదండి తెలియకే అసూయ మనలో ఉంది, స్వార్థం మనలో ఉంది, ఈర్ష్య మనలో ఉంది, జారత్వం మనలో ఉంది, ఐక విచారం మనలో ఉంది, శరీర సంబంధమైనటువంటి లోపాలన్నీ మనలో ఉన్నాయి. ఎప్పుడు? క్రీస్తును గూర్చి మనకు తెలియనప్పుడు, రక్షణలోకి మనం రానప్పుడు. ఈ అంటి దరిద్రమైన లక్షణాలన్నీ కలిగి ఈ సమాజంలో పాపమనే బంధకాలలో మనం చనిపోయినప్పుడు క్రీస్తు ప్రభువారు తన ప్రేమ చేత మనలను బ్రతికించాడు కదండి. ఈ పాపమనే మలినంతో కూడినటువంటి ఈ నిర్జీవమైన క్రియలన్నీ కడిగాడు కదండి మన కోసం. కడిగి తన సంఘములో చేర్చుకున్నాడు కదా. మరి చేర్చబడిన తర్వాత మరి ఇవన్నీ మనలో ఎందుకు వస్తున్నాయి? మనం పరీక్షించుకోవాలి ప్రియులారా. ఏ దినమో ఏ గడియో ఈ దేహంలో నుంచి ఆత్మ వెళ్ళిపోతుందో ఈ సమాజానికి తెలియదని, ఎవరికి అర్థం కానటువంటి మరణాన్ని గూర్చినటువంటి మూలాలు ఎన్నో దేవుడు రాయించి హెచ్చరిస్తున్నా పట్టించుకోనటువంటి పరిస్థితిలో నేడు క్రైస్తవ సంఘాలు గుడ్డెద్దు చేలోబడ్డట్టు వెళ్ళిపోతున్నాయి. మన కళ్ళ ముందు ఎంతోమంది పుడుతున్నారు, మన కళ్ళ ముందు ఎంతోమంది చనిపోతున్నారు. చనిపోతున్న వారిని చూసి మనం కూడా ఆలోచించవలసిన విషయం ఏంటో తెలుసా? ఏదో ఒక రోజు నేను కూడా వాడిలా చనిపోవాలి, వారిలా చనిపోయి ఈ లోకంలో నుంచి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతున్నటువంటి వారందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? దాని గురించి బైబిల్ ఏం చెప్పింది? మనకు ఆలోచన ఉండక్కర్లేదండి క్రైస్తవులుగా. ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. ఈ భూమి మీద కొంతకాలం ఉండటానికి వచ్చినటువంటి పరదేశులం మనం. ఈ దేశస్థులం కాదు మనం. ఒకరోజు వెనక ముందుగా అందరం వెళ్ళిపోవలసిన వాళ్ళం ఇక్కడి నుంచి. కానీ వెళ్ళిపోయే లోపు నువ్వు గమనించవలసింది, ఆలోచించవలసింది, అర్థం చేసుకోవలసింది, ఆచరించవలసింది దేవుని మహాజ్ఞానం. ఇదే పరలోకానికి మనకు టిక్కెట్, ఇదే పరలోక ప్రవేశానికి ఒక తాళం, ఇదే పరలోక ప్రవేశానికి ఆహ్వాన పత్రిక నేడు క్రైస్తవ సంఘాలకు. దీన్ని ఆధారం చేసుకొని మనం లేకపోతే, దీన్ని ఆధారం చేసుకొని మన పరిశుద్ధతను మనం కాపాడుకోకపోతే, దీనిని ఆధారం చేసుకొని మనం బ్రతకలేకపోతే క్రైస్తవుడుగా నీ విశ్వాస యాత్ర ఫెయిల్ అయిపోతుందని గ్రంథం చెప్తా ఉంది. మరొక మాట చూడండి, మనం ముగించేద్దాం. మరొక మాట. ఎంత అద్భుతమైనటువంటి పదజాలాలు దేవుడు తన గ్రంథంలో రాయించాడు. మనం కొన్ని మాటలు చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక. అసలు సంఘంలో ఏముండాలి, ఏముంటే నేరారోపణ చేయడు ఆయన? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13 మొదటి 2 వచనాలు చూద్దాం. అసలు సంఘంలో ఏముంటే నేరారోపణ చేయడం? ఏమి లేదు సంఘంలో అంటే, సంఘములో ప్రేమ కరువైందండి. ఏం కరువైంది? ప్రేమ. సంఘములో ఉన్నటువంటి ప్రేమ, నువ్వు కుటుంబంలోనే ఉంటుంది ప్రేమ, సమాజంలోకి వెళ్ళిన ప్రేమ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా ప్రేమతత్వాన్ని కలిగి ఉంటావు. క్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయా ప్రాంతాల్లో తిరిగినప్పుడు ప్రాంతాన్ని బట్టి తనలో ఉన్నటువంటి ప్రేమను చూపించాడా? ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఒకే స్వభావాన్ని కలిగి, ఒకే తత్వాన్ని కలిగి ఆయన తన బోధను కానీ తన క్రియను కానీ సమాజానికి కనపరిచాడు మహానుభావుడు. అదే తత్వం నేడు సంఘాల్లో ఉండాలి. 13 మొదటి నుంచి చదవమ్మా. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగుడు కంచును గణగడలాడు తాళమునయందును, ప్రవచించు కృపావరములు కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెగలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ఏమంటున్నాడండి పౌలు గారు? ప్రేమ కావాలి. ప్రేమే ప్రాముఖ్యమైంది ప్రతిదానికి. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమ కలిగిన వాడు, ప్రేమై ఉన్నాడు ఆయన పిల్లలమైన మనలో కూడా ఉండవలసిన మొదటి లక్షణం ప్రేమ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటుంది క్రీస్తు ప్రేమ. అది దేవుడు కలిగించిన ప్రేమ. ఆ ప్రేమ నేడు క్రైస్తవ సంఘాలలో కరువైపోతుందని గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఒకసారి ప్రభువారు కూడా సంఘాన్ని ఎలా ప్రేమించాడో ఒక మాట చూసి మనం క్లోజ్ చేద్దాం ప్రియులరా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి
అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. క్రీస్తు సంఘము కొరకు ఎంత త్యాగాన్ని చేశాడో వధువు సంఘం కొరకు వరుడుగా, నేడున్నటువంటి సంఘం అంతా కూడా ఇదే భావనతో ప్రేమ కలిగి, ఒకవేళ ఏమైనా పొరపాట్లున్నా ఏవైనా తప్పిదములున్నా వాటిని వాక్యము చేత నువ్వు పరిశుద్ధపరచుకోమంటున్నాడు. వాక్యం చేత ఉదక స్నానం చేసుకొని నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోమని గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో కూడా సంగమా ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాలలో సంఘం ఎదగాలి. ప్రేమ కనపడాలి. నీలో అసూయ ఉండటానికి వీల్లేదు, స్వార్థం ఉండటానికి వీల్లేదు. ఇట్లాంటి స్వభావాలన్నీ కలిగి గనక నువ్వు సంఘంలో ఉంటే, అవిశ్వాస భావనతో నువ్వు సంఘంలో ఉంటే, నీ మీద క్రీస్తు నేరారోపణ చేస్తే నువ్వు వెళ్ళేది ఎక్కడికో తెలుసా? మరణం తర్వాత. ఒక మాట చూస్తారా? చాలా బాగుంటుంది ఈ మాట. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. చూడండి, సంఘంలో స్వార్థం, అసూయ, ఈర్ష్య, అవిశ్వాస స్వభావం కనుక నీలో ఉంటే నువ్వు మరణం తర్వాత వెళ్ళేది పరలోకానికి కాదు. మరి ఎక్కడికి వెళ్తావు చూడు. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ. ఎవరందరూ చెప్పిన లిస్టులో ఉన్న వాళ్ళందరూ. వీళ్ళందరూ వెళ్ళేది పరలోకానికి కాదు. ఒకవేళ సంఘానికి రావచ్చు, సంఘంలో వచ్చి కూర్చొని వెళ్ళిపోవచ్చు, కానీ మరణం అనే దినం ఒకటి ఉంది. ఆ మరణ దినము తర్వాత తీర్పు జరుగుతుంది. ఆ తీర్పు జరిగిన తర్వాత ఈ లక్షణాలు కలిగి సంఘానికి వస్తున్న వారందరూ ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు చదవండి ఆ మాట. అగ్నిగంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. మొదటి మరణం నువ్వు సంఘానికి వచ్చినా రాకపోయినా, నీకు డబ్బున్నా లేకపోయినా, చదువున్నా లేకపోయినా, ఇల్లున్నా లేకపోయినా, నువ్వు పల్లెలో ఉన్నా పట్టణంలో ఉన్నా ఎక్కడున్నా ఈ మొదటి మరణం ఇది సహజ మరణం. ప్రతి ఒక్కరికి వచ్చి తీరుతుంది. అసలు ఇది లెక్కలోని కానిటువంటి మరణం. కానీ ప్రియులారా, 2వ మరణం ఉంది. ఎవరికది 2వ మరణం? సంఘానికి వెలుపటున్న వారికి కాదు ఇది. ఎందుకంటే వాళ్ళకి గురించి బైబిల్ చెప్పలేదు. వాళ్ళ గురించి చెప్పేవాడు బైబిల్ అర్థం కానివాడు. కానీ సంఘములో చేర్చబడిన తర్వాత వేషధారణతో కూడినటువంటి భక్తిని కొనసాగించేవారు, వాక్యానుసారంగా బ్రతకని వారు, అవిశ్వాసంగా మారిపోయిన వారు, అబద్ధాలు, వ్యభిచారాలు, దొంగతనాలు, దేవునికి నచ్చనటువంటి పాపహేమమైనటువంటి క్రియలు చేస్తున్న వారందరూ ఈ 2వ మరణానికి పాత్రులు. వాళ్ళనే బైబిల్ అంటుంది వాళ్ళు దుష్టుని సంబంధులు, భక్తిహీనులు, వేషధారులు, అనీతిమంతులు, అవిశ్వాసులు అంటుంది గ్రంథం. ఇట్లాంటి వారికి నరకం చేశాడు దేవుడు. ఏముంటుంది నరకంలో? మార్కు సువార్త 9వ అధ్యాయం. ఏముంటుంది నరకంలో చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 9వ అధ్యాయం 48వ వచనం చూద్దాం ఒకసారి మాట. మార్కు సువార్త 9వ అధ్యాయం 48వ వచనంలో ఏం రాయబడింది అక్కడ? నరకమున వారి ఆత్మ చావదు, అగ్ని ఆరదు. పురుగు అంటే నీ ఆత్మ. తల్లి గర్భంలోకి ప్రవేశిస్తున్నప్పుడు జరిగినటువంటి ప్రక్రియలో వచ్చినటువంటి నీ ఆత్మ ప్రారంభ స్థితి పురుగు లాంటి స్థితి. అందుకే దేవుడు ఆత్మను పురుగుతో పోల్చాడు. అవునా కాదా? పురుగుతో పోల్చాడు ఆత్మని, పోల్చాడు. తెలియదు చాలామందికి ఈ విషయాలు, తెలుసుకోవాలి బైబిల్. అందుకనే నరకమున పురుగు చావదంటే ఆత్మ చావదు, అగ్ని ఆరదు. కనుక అంతటి భయంకరమైనటువంటి శిక్షలలోనికి, అంత భయంకరమైనటువంటి విపత్తు నుంచి రక్షించటానికే ప్రభువారి భూమి మీదకి వచ్చారన్న సత్యమెరగనటువంటి కొందరు సంఘస్థులు చేస్తున్న తప్పులను హెచ్చరిస్తున్న దేవుని వాక్యం.
అందుకనే ఆ వాక్యం అర్థం కానటువంటి వారు, క్రీస్తు రాకడ గురించి అర్థం కానటువంటి వారు వ్యర్థంగా తమ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. అందుకే దేవుడు సంఘము పైన నేరారోపణ చేస్తున్నాడు. సమాజములో ఉండవలసినటువంటి చెడు సంఘములోకి ఎందుకు వస్తుందంటే వాక్యానికి ఉన్న విలువ అర్థం కాలేదు. దేవుడంటే ఈ సమాజంలో ఉన్నటువంటి సంఘానికి అర్థం కాలేదు. కనుక ప్రియమైన దేవుని వారలారా, జీవం గల దేవుని చేతిలో పడుట భయంకరం. ఎందుకంటే మన దేవుడు దహించు అగ్ని లాంటి వాడు. అగ్నితో ఎవడు సహవాసం చేయగలడు? అగ్నితో ఎవడు నివాసం చేయగలడు? చేయగలవా? ఇంటికెళ్ళి గ్యాస్ వెలిగించుకొని ఏలు పెట్టి చూడు, దాంట్లో కాసేపు పెట్టి చూడు. అక్కడ ముందు శరీరం కాలుద్ది, ఆ తర్వాత లోపల ఉన్నటువంటి నరాలు కాలుతాయి, ఆ తర్వాత ఎముక కాలద్ది, ఆ తర్వాత నీ బూడిదే ఉంటుంది. అక్కడ ఏముండదు. ఉంటుందేమన్నా? ఏముండదు. మరి ఎవడు సహవాసం చేయగలడు అగ్నితో? నీళ్లతో కూడా సహవాసం ఎక్కువసేపు చేయలేము. చేస్తావా? గంట ఉంటే ఆ తర్వాత ఇంక నీకు ఒంట్లో మొత్తం మారిపోద్ది. నీ ఒంట్లో ఉన్నటువంటి టెంపరేచర్ మొత్తం మారిద్ది గంట తర్వాత నువ్వు నీళ్ళలో ఉంటే. దేంతో మనం సహవాసం చేయలేం. కనుక జాగ్రత్తగా మన ప్రవర్తన మనం కాచుకోవాలి. ఎందుకంటే ఏ క్షణమున మనం చనిపోతామో మనకు తెలియదు. కనుక దేవునికి నచ్చిన జీవితాన్ని మనం జీవించి మనం మరణిస్తేనే ఒక ఉన్నతమైనటువంటి లోకానికి మనల్ని దేవుడు ఆహ్వానం పలుకుతాడు. అందుకొరకే అక్కడికి ప్రవేశం చేయడం కొరకే ఇక్కడ సంఘానికి నిన్ను పిలిచాడు. ఈ పిలుపు సంఘంలోకి మాత్రమే నువ్వు అనుకోమాక, ఇది పరలోకానికి పిలిపి. అందుకే ప్రభువు అన్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా రండి నా యొద్దకి. మీ భారం, పాపం అనే భారం, ఏ భారమైన కానీ ఆ భారాలన్నీ తీయగలిగే కెపాసిటీ నా ఒక్కడి దగ్గర మాత్రమే ఉంది. మీ భారాన్ని తొలగించేటటువంటి శక్తి ఈ భూమి మీద ఎక్కడా లేదు. కేవలము క్రీస్తులోను ఆయన మాటలో మాత్రమే ఉందని పరిశుద్ధులైన మీరందరూ గమనించాలని ప్రభు పేరట మీ అందరికీ, ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం.